హలో అండి. ఈరోజు వీడియో అయితే కిచెన్లో మనకు డైలీ ఉపయోగపడే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. వాటిలో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం వెజిటబుల్స్ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కవర్ని ఫోల్డ్ చేసుకొని, ఒక కవర్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకో కవర్ని కూడా అలానే ఒక దాంట్లో తర్వాత ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మన దగ్గర ఎంటీ టిష్యూ బాక్సులు కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే చూడండి, నేనైతే ఎంటీ టిష్యూ బాక్స్ ఒకటి తీసుకొని వీటిని ఇలా పెట్టేసుకుంటున్నాను. వీటిని మనం గోడకి డబుల్ టేప్ పెట్టేసి ఆ బాక్స్ని ఇలా పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు కవర్స్ని తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, వాటికి డబుల్ టేప్ పెట్టేసి కిచెన్లో మనకు మిక్సీలు ఇలాంటి వాటికి ప్లగ్స్ ఉంటాయి కదా, అవి కింద పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే, సేమ్ అలాగే బట్టల క్లిప్ ఇంకొకటి తీసుకొని దానికి డబుల్ టేప్ అంటించేసి మనం పాత్రలు తోమినప్పుడు చేతులు కడుక్కున్నప్పుడు డ్రెస్సెస్కి తుడిచేసుకుంటూ ఉంటాం కదా, అలా తుడవకుండా ఇలా పక్కనే క్లాత్ పెట్టుకుంటే మనం దానికి తుడిచేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ టిప్, బనానాస్ తీసుకొచ్చినప్పుడు త్వరగా పండిపోయి అవి పాడైపోతూ ఉంటాయి కదా, అలా బనానాస్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ నీళ్ళల్లో తడిపేసి ఇలా మొదలుకు చుట్టి పెడితే బనానాస్ ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. నెక్స్ట్ టిప్పు, మనం దీపం వెలిగించేటప్పుడు ఆయిల్ బాటిల్ని ఇలా ఆయిల్ వేసినప్పుడు దీపంలో పడిపోతూ ఆయిల్ చుట్టూ దీపం అనేది మొత్తం ఆయిల్ పడిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా మనము ఆయిల్ బాటిల్ క్యాప్ను వేడి చేస్తే ప్లాస్టిక్ ఇలా వస్తుంది కదా, ఇప్పుడు ఆ కొనని కట్ చేసి మనము దీని ద్వారా ఆయిల్ని దీపంలో వేసామంటే ఆయిల్ ఎక్కడా కారకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా కిచెన్లో ఇలా సాల్ట్ డబ్బాలు కానీ ఏదైనా పొడులు కానీ వేసుకున్నప్పుడు నిండుగా ఉన్నప్పుడు ఇలా మూత పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం స్పూన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. ఇది కూడా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం 1 లీటర్ 2 లీటర్స్ ఆయిల్ డబ్బాలు కొన్నప్పుడు ఆయిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. కొంచెం దీంట్లో సాల్ట్, అలాగే బేకింగ్ సోడా, లెమన్, ఇంకా మనం పాత్రలు తోమే విమ్ లిక్విడ్, కొద్దిగా బియ్యము, అలాగే వేడి నీళ్ళు వేసేసి బాగా షేక్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని షేక్ చేసి వాటర్ పడవేసి మళ్ళీ వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో అవ్వండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలాంటి ఆయిల్ మరకలు ఏవైనా ఉన్నా కూడా చాలా క్లీన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.